హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరిత కిచెన్. సో ఈరోజు వచ్చేసి మనం సింపుల్గా మనం రోడ్ సైడ్ తినే గోల్గప్ప పానీపూరిని మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం గాయ్స్. సో సూపర్ ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి కావాలంటే. సో ఇప్పుడు మనం పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ రవ్వ అండ్ అదే కప్‌తో హాఫ్ కప్ మైదా అండ్ కొంచెం నేను ఇప్పుడు చూపించా కదా! అంత సోడా వేసుకోండి అండ్ కొంచెం సాల్ట్ వేసుకునేసి వాటర్ వేసేసి బాగా పిండిని కలుపుకొనేసేయండి. కొంచెమే వాటర్ వేసుకునేసి పిండిని ఎక్కువ మెత్తగాను కాకుండా అండ్ ఎక్కువ గట్టిగాను కాకుండా ఇలా అయితే కలుపుకోండి. ఎందుకంటే మనము రవ్వ వేస్తాం కాబట్టి మనకి రవ్వ నానేలోపు మనకి బాగా పిండనేది కొంచెం గట్టిగా అయిపోతది. ఇలా అయితే మనము పిండిని కలిపెట్టుకోవాలి. మీరు నైట్ చేస్తారంటే మార్నింగ్ కలిపెట్టుకొని, మార్నింగ్ చేస్తారంటే నైట్ కలిపెట్టుకోండి. అప్పుడే మనకి పూరీస్ అనేది బాగా వస్తాయి. ఇప్పుడు కుక్కర్ తీసుకొని ఆలు అయితే ఇలా కట్ చేసుకోండి పొట్టు తీసేసి. పచ్చి బఠానీ తీసుకుంటున్నా నేను. మీరు ఏ బఠానీ ఉన్నా తీసుకోవచ్చు. ఒక 2 అవర్స్ నానబెట్టుకునేసి పచ్చి బఠానీ మనకి ఫాస్ట్‌గా ఉడికిపోతుంది కాబట్టి ఆలు అండ్ బఠానీ 2 ఒకటే ప్యాన్‌లో మనము ఉడకపెట్టుకుంటున్నాం. వాటర్ వేసేసి ఒక 2 విజిల్స్ అయితే పెట్టుకునేసి మనకి బాగా ఉడికిపోతాయి. అండ్ ఇంకొక పక్క ఇప్పుడు మనము పూరీస్ అయితే ప్రిపేర్ చేసుకునేద్దాం. పూరీస్ ప్రిపేర్ చేసుకోవడానికి మనం ఫస్టే పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా! ఆ పిండిని ఇలా బాగా స్మాష్ చేసుకోవాలి ఇంకొకసారి. ఇప్పుడు మనము బాగా మందంగాను కాకుండా అండ్ పల్చగాను కాకుండా పిండినైతే ఇలా ఉజ్జుకోవాలి. ఇలా ఉజ్జుకునేసి ఒక మూత తీసుకొని ఇలా మనము ఒత్తుకునేస్తే మనకి పూరీస్ టైప్ అయితే ఇలా వచ్చేస్తాయి. చూసారు కదా! ఎక్కువ మనము మందంగాను కాకుండా అండ్ పల్చగాను కాకుండా ఇలా అయితే పూరీస్‌ని ఒత్తుకునేసేయాలి. ఇలా పూరీస్‌ని అన్నీ ఒక ప్లేట్‌లోకి అయితే తీసుకునేద్దాం. ఇలా అన్నీ ఒక ప్లేట్‌లోకి తీసుకున్న తర్వాత ఇంకొక సైడ్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ అయితే కాయించుకోవాలి బాగా. ఆయిల్ కాయించుకున్న తర్వాత మనము ఇప్పుడు పూరీస్ ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పూరీస్‌ని ఇలా వేసేసి బాగా కాల్చుకోవాలి. మీరు ఒకటే కాకుండా ఒక 5, 6 వేసుకునేసి కాల్చుకోవచ్చు. నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కాబట్టి నేను ఒక్కొక్కటే వేసి చూపిస్తున్నా. ఇలా అయితే బాగా పూరీస్‌ని కాల్చుకోవాలి. ఇప్పుడు మనము పానీ ప్రిపేర్ చేసుకోవడానికి లెమన్, పచ్చిమిర్చి, కొత్తిమీర అండ్ అల్లం. ఇవన్నీ వేసేసి మనము బాగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని వేసేసేయండి అండ్ అల్లంని కూడా వేసేసి కొంచెం లెమన్ అండ్ కొంచెం సాల్ట్. ఇవన్నీ వేసుకునేసి గ్రైండ్ చేసుకునేసి పెట్టుకునేసేయాలి. ఇప్పుడు ఇంకొక పక్క గిన్నె పెట్టుకొని నేను చింతరసంనైతే ఇందులో తీసుకుంటున్నా. ఈ చింతరసంలోకి మనము ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న మసాలానైతే ఏసేసి ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకోండి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత కొంచెం కారం, సాల్ట్ అండ్ పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలా. ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకునేస్తే మనకి పానీ అనేది ప్రిపేర్ అయిపోతుంది. చూసారు కదా! ఎంత కావాలో అంత వాటర్ అనేది తీసుకునేసి ఇలా అయితే పానీ మనకి ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పక్క బౌల్ పెట్టుకునేసి ఉడికించుకున్న ఆలూని వేసేసి బాగా స్మాష్ చేసుకునేసేయండి ఆలూని ఇలా బాగా స్మాష్ చేసుకున్న తర్వాత మనం బఠానీని కూడా ఉడికించుకున్నాం కదా! ఆ బఠానీని కూడా ఇలా హాఫ్ స్మాష్ చేసుకునేసి వేసుకునేసేయండి ఇలా. ఇలా వేసుకొని బఠానీ కూడా వేసిన తర్వాత కొంచెం కొత్తిమీర అండ్ కొంచెం ఆనియన్ అండ్ కొంచెం సాల్ట్ కూడా వేద్దాం. సాల్ట్, కారం అండ్ పెప్పర్ పౌడర్ అండ్ చాట్ మసాలా. ఇవన్నీ మనము బాగా మిక్స్ చేసుకునేసేయాలి. ఇలా అంతా బాగా మనకి మిక్స్ చేసుకునేస్తే మనకి పానీపూరి అనేది సింపుల్‌గా మనము ఇంట్లోనే ఇలా ప్రిపేర్ చేసుకునేయచ్చు గాయ్స్. సూపర్ టేస్ట్ ఉంటది. బయట కన్నా ఇలా మీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే సూపర్ ఉంటది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి కావాలంటే. సూపర్ టేస్ట్ ఉంటుంది గాయ్స్. ఒకసారి ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే తినండి. ఇంకా ఇలా అంతా బాగా మనము మిక్స్ చేసుకున్న తర్వాత మనము అంతా సర్వ్ చేసుకునేద్దాం ఫైనల్‌గా. ఇప్పుడు మనము పానీని కూడా ప్రిపేర్ చేసుకున్నాం కదా! ఆ పానీని కూడా మనము ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఇలా సర్వ్ చేసుకునేద్దాం. ఇలా అంతా బాగా సర్వ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫైనల్‌గా నేను మీకు పెట్టి చూపిస్తా. ఇలా అంతా మనము సింపుల్‌గా పానీపూరిని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేయచ్చు గైస్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా సూపర్ ఉంటది. ఇంకా ఇది గైస్ ఈరోజు రెసిపీ. నెక్స్ట్ రెసిపీలో అయితే కలుద్దాం గైస్. బాయ్ బాయ్.